జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కాంగ్రెస్ నాయకుడు బర్హంపూర్ అభ్యర్థి అధీర్ రంజన్ చౌదరి తమ పార్టీ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ కావాలని టార్గెట్ చేస్తోందని నిక్కచ్చిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ పారిశ్రామికవేత్తలు డబ్బు పంపకపోవడంతోనే పార్లమెంటులో పారిశ్రామికవేత్తలపై నిందలు వేస్తుంటామన్నారు. రెడ్ మైక్ అనే మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తమకు డబ్బులు అందటం లేదు కాబట్టే విమర్శలు చేస్తున్నామని చెప్పారు. ఒకవేళ అదానీ అంబానీ డబ్బు సంచులు పంపితే వారికి వ్యతిరేకంగా తాను మాట్లాడనని అధీర్ రంజన్ అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అదానీ అంబానీల నుంచి ఎంత నల్లధనం వచ్చింది అంటూ ప్రధాని మోదీ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అధీర్ రంజన్ డబ్బు అందితే మేమెందుకు మాట్లాడతామని అన్నారు. వారు తమకు డబ్బు పంపరు కాబట్టి మాట్లాడతామని అన్నారు. ఆ డబ్బు వచ్చుంటే అది తనకు చాలా ఉపయోగపడి ఉండేదన్నారు. అంతేకాదు ఆ డబ్బు తనకు చాలా అవసరమన్నారు. ఈ ఎన్నికల్లో పోరాడేందుకు తన దగ్గర డబ్బు లేదన్నారు. లారీల నిండా డబ్బు అవసరం లేదని, అదానీ ఒక మూట నిండా డబ్బు పంపిస్తే సరిపోతుందన్నారు. ఈడే ఈడియట్ అని ప్రధాని మోదీ ట్యూన్ కి డాన్స్ చేస్తోందని అధీర్ రంజన్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధీర్ రంజన్ మాట్లాడిన వీడియో క్లిప్ ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పునావాలా ట్విట్టర్ లో షేర్ చేశారు. డబ్బు సంచులు అందితే పార్లమెంటులో ఏ విషయం గురించైనా మౌనంగా ఉంటారని, వారికి డబ్బు రాకపోతే వివాదాలు సృష్టిస్తారని అధీర్ చెప్పారంటూ విమర్శించారు. అధీర్ రంజన్ చౌదరి బర్హంపూర్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తనను ఓడించడానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని, ఈ సీటును గెలవకుండా చేయడానికి బీజేపీ బి టీమ్ గా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఇంటర్వ్యూలో అధీర్ ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన రేషన్ పథకాన్ని ప్రశంసించారు. దీని కారణంగా పేదలెవరూ ఆకలితో ఉండరన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.